హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కౌశిక్కి సురేష్ ఇచ్చిన శారీ కనబడకపోవడంతో టెన్షన్గా ఉండగా ఇలా అంటూ ఉంటుంది నిషి. నిన్న శారీ ఇచ్చేటప్పుడు అన్నయ్య కళ్ళలో సంతోషం, ప్రేమ చూశారు కదా, ఇప్పుడు శారీ కనబడట్లేదు అంటే ఆయన కళ్ళల్లో కోపం, బాధ చూడరా వదిన, అదే అంటున్నాను నేనంతే అని అంటూ ఉంటుంది నిషి. ఇక అప్పుడే సురేష్ ఒక ప్యాకెట్తో కౌశిక్కి రూమ్కి వస్తాడు. ఇక సురేష్ కౌశిక్కి టెన్షన్గా ఉండడం గమనిస్తూ ఉంటాడు. ఇక ఏమైంది, అంత టెన్షన్లా ఉన్నాం, ఎనీథింగ్ రాంగ్ అని సురేష్ అంటుండగా ఏం లేదు అని అంటూ ఉంటుంది కౌశిక్కి. ఇంకా సురేష్ ఇలా అంటుంటాడు, నీకు ఇచ్చిన శారీతో మ్యాచ్ కావాలని అదే కలర్ కుర్తా తీసుకున్నాను అని సురేష్ అంటుండగా కౌశిక్కి ఏం మాట్లాడకుండా టెన్షన్గా ఉంటుంది. ఇక ఏమైంది, ఏం మాట్లాడట్లేదు, ఎందుకంత టెన్షన్లో ఉన్నావు అని మళ్ళీ సురేష్ అడుగుతుండగా ఏముంది బావా, ఏం లేదు, మాకకేం టెన్షన్స్ ఉంటాయి, నువ్విచ్చిన శారీ పోయిందా ఏమైనా అని నోరు జారి కాచి అనేస్తుంది. ఇక కోపంగా చూస్తుంది కౌశికి. ఇక సురేష్ శారీ పోవడం ఏంటి, ఏంటి కౌశికి అని అడుగుతుండగా ఏం లేదు అని అంటుంది కౌశిక్. ఏం లేదు, మీరు వెళ్ళండి అనగానే సరే అంటూ సురేష్ వెళ్ళిపోతాడు. ఇక మేం చేసేదే ఉంది వదిన, మంచికి చెప్పామంతే అని అంటూ మీ ఇష్టం ఇంకా అని, ఇప్పుడు కాకపోయినా కాసేపు అయ్యాకనైనా తెలియాల్సిందే కదా అని అన్నామంతే అంటూ నిషి కాచి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక కౌశికి బాధపడుతూ అక్కడ కూర్చొని ఉంటుంది. సురేష్ ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉండగా ఇక బూచి ఇలా అంటుంటాడు, ఫంక్షన్ హడావుడి అంతా మీదే ఉన్నట్టుందన్నయ్య అని అంటుండగా ఇక కేదార్ వచ్చి నీలాగా తీరిగ్గా కాఫీ తాగుతూ కూర్చోలేరు కదా బావా అందరూ అని కేదార్ అంటూ ఉండగా ఇక యువరాజ్కి కోపం వస్తూ ఉంటుంది. ఇక కమలాకర్, సుధాకర్ ఇద్దరు మాట్లాడుతూ కిందికి దిగుతూ ఉంటారు. సురేష్ వచ్చినప్పటి నుండి కౌశికి ముఖంలోనే కాదు ఇంట్లో కూడా కల వచ్చింది అని అంటూ ఎప్పటికీ వీళ్ళు ఇలాగే సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటాడు సుధాకర్. ఇక కమలాకర్ మాత్రం మనసులో కౌశికి ఎవరు లేరు కాబట్టి, దిక్కు లేదు కాబట్టి మనతో ఉంది, ఇక సురేష్ తనతో ఉంటే మనతో తనకేం అవసరం అని కమలాకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక కౌశికి శారీ పోయిన విషయం చెప్పడానికి సురేష్ దగ్గరికి రాగానే ఏమైంది కౌశికి, ఫంక్షన్కి టైం అవుతూ ఉండగా రెడీ అవ్వకుండా ఇక్కడికి వచ్చావేంటి అని సురేష్ అడుగుతుండగా అది కాదు సురేష్, నీతో ఒకటి మాట్లాడాలి అని కౌశికి అంటూ ఉంటుంది. ఇక సురేష్ ఏంటి, నాతో చెప్పడానికి కూడా నీకు మొహమాటమా, చెప్పు పర్లేదు అని సురేష్ అంటుండగా అది కాదు, నిన్న మీరిచ్చిన అని కౌశికి అనబోతూ ఉండగా ఇక సురేష్కి వంట రూమ్లో వంట చేస్తున్న రత్తాలు నిన్న తనిచ్చిన శారీ కట్టుకొని కనబడడం తో షాక్ అవుతూ చీర అని అంటూ ఉంటాడు సురేష్. అవును చీరే అని అంటూ సురేష్ షాక్ అవ్వడం చూసి రత్తాలుని కౌశికి కూడా చూస్తూ ఉంటుంది. కౌశికి కూడా షాక్ అయి రత్తాలుని పిలిచి ఆశ్చర్యంగా ఇదేంటి రత్తాలు, ఈసారి నువ్వు కట్టుకున్నావేంటి, నీ దగ్గరికి ఎలా వచ్చింది అని కౌశికి అడుగుతుండగా అదేంటమ్మగారు అలా మాట్లాడుతున్నారు, నిన్న మా ఆయనకి మీరే బట్టలు ఇచ్చి ఫంక్షన్కి కట్టుకొని రమ్మన్నారంట కదా అని రత్తాలు అనేస్తుంది. ఇక నిషి కూడా అవును వదిన, వాచ్మెన్కి మీరు శారీ ఇచ్చి కట్టుకొని రమ్మనడం నేను కూడా విన్నాను అని అంటూ ఉంటుంది నిషి. ఇక కరెక్టే, కానీ నేను ఇచ్చిన శారీ ఇది కాదు అని అనేస్తుంది కౌశికి. ఇక బూచి ఇలా అంటూ ఉంటాడు, ఆ కవర్లో శారీ మీరే పెట్టి మీరే తీసుకొచ్చి వాచ్మెన్కి ఇచ్చి ఇప్పుడు నేను ఇవ్వలేదంటే ఏం మాట వదినా అది అని బూచి కూడా అంటూ ఉంటాడు. ఇక కేదార్ దాత్రి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రత్తాలు కట్టుకున్నది ఆ శారీ, ఎక్కడో ఏదో తప్పు జరిగింది, ఇప్పుడు అన్నయ్య ఏమంటారో అని అనుకుంటూ అక్కడికి వస్తాడు. ఇక నిషి ఇలా అంటూ ఉంటుంది, శారీ కట్టుకోవడం ఇష్టం లేకపోతే ఊరుకోవాలి కానీ వదిన, ఇదేంటి ఇలా పని మనిషికి ఇవ్వడం తప్పు కదా వదిన అని నిషి అంటూ ఉంటుంది. ఇక జగదాత్రి కేదార్లు ఇద్దరు సురేష్ని
సముదాయించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఏంటి కౌశికి ఇది, నేను ఇచ్చిన శారీ కట్టుకోవడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. నేను అసలు నీకు ఇన్నాళ్ళుగా నాపై కోపం ఉందని అనుకున్నాను, కానీ అసహ్యం ఉందని నేను ఇప్పుడే అర్థం చేసుకుంటున్నాను. ఇప్పుడు నా స్థాయి ఏంటో నాకు అర్థమైంది, ఈ ఇంట్లో నా వాల్యూ ఏంటో నాకు అర్థమైంది అని పాపం సురేష్ ఫీల్ అవుతూ మాట్లాడుతూ ఉండగా ఇక ధాత్రి ఇలా అంటూ ఉంటుంది. అన్నయ్య, మీరు వదినని అర్థం చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న ఇంట్లో వాళ్ళందరికన్నా మీరే ఎక్కువగా వదినని అర్థం చేసుకున్నారు. వదిన ఇష్టం లేకపోతే ముఖం పైన చెప్పేస్తుంది, కానీ ఇలా చేసేది కాదు అని మీకు తెలుసు అని అంటూ ఉండగా ఇక సురేష్ సైలెంట్గా ఉండిపోతాడు. అప్పుడు కేదార్ కూడా, బావ ఎక్కడో ఏదో తప్పు జరిగింది, మీరు బాధలో మాట్లాడుతున్నారు, అలా మాట్లాడకండి అని కేదార్ కూడా అంటూ ఉంటాడు. ఇక సురేష్ మనసు కాస్త కూల్ అవుతూ ఉండగా ఇక నిషి కాచి ఇద్దరు ఇలా అంటుంటారు వైజయంతిని. వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ మన ప్లాన్ని నాశనం చేసేటట్టున్నారు, ఏదో ఒకటి ఇచ్చేయి పెద్దమ్మ అని అంటూ ఉంటారు వైజయంతిని. ఇక ఇలా అంటూ ఉంటాడు సురేష్ కౌశికిని. ఇప్పుడు ఈ ఇంట్లో నా స్థాయి ఏంటో నాకు తెలిసింది, నా విలువేంటో నాకు తెలిసింది, నా విలువని నాకు చాలా కరెక్ట్గా గుర్తు చేసావు కౌశికి అని అంటూ ఉంటాడు సురేష్. ఇక వైజయంతి వచ్చి ఇలా అంటుంటుంది, ఏంటబ్బి సురేష్ అలా మాట్లాడుతున్నావు, మా బిడ్డ అలా చెయ్యదని మా ఇంట్లో వాళ్ళకందరికీ తెలుసు, కానీ నువ్వు అపార్థం చేసి అలా మాట్లాడుతున్నావు అంటే మా బిడ్డ మీద ఉన్న నమ్మకం ఇంతేనా? నువ్వు కీర్తి పాప ఏడ్చిందని నిన్ను ఇంట్లోకి రానిచ్చామే తప్ప నువ్వు మా ముందే మా బిడ్డని ఇన్ని మాటలు అంటుంటే మేము చూస్తూ ఊరుకోము అని వైజయంతి అంటుంటే ఇక నిషి ఏమో, అంటే ఏంటి అత్తయ్య, అన్నయ్యని ఇప్పుడు ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మని అంటున్నారా అని అంటుండగా ఇక జగదాత్రి ఇలా అంటూ ఉంటుంది, ఏం మాట్లాడుతున్నావు నిషి, అసలు ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి, నువ్వు మాట్లాడే మాటలేంటి అని అంటుండగా ఇక సురేష్ ఇలా అంటుంటాడు, వాళ్ళందరూ కరెక్ట్గానే మాట్లాడుతున్నారు, నా విలువేంటో నాకు తెలియజేసేలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటాడు సురేష్. కాదన్నయ్య, అది కాదు అని ఏదో చెప్పబోతూ ఉంటుంది జగదాత్రి. కాదమ్మా, ఇంకా వీళ్ళకి అర్థమయ్యేలాగానైనా నువ్వు చెప్పు కౌశికి, నువ్వు కావాలనే ఆ శారీని వాళ్ళకి ఇచ్చావని చెప్పు. నేను ఇచ్చిన శారీ కట్టుకోవడం ఇష్టం లేకపోతే చెప్పాల్సింది. ఈరోజు మన జీవితాల్లో పెను మార్పు రాబోతుంది అనుకున్నాను, కానీ ఇంతలా నువ్వు నా ఆశని పాలు చేయాలా కౌశికి అని అంటుండగా, కాదు సురేష్, నేను చెప్పే మాట ఒక్కసారి విను అని కౌశికి అంటూ ఉంటుంది. ఇక ఇలా అంటూ ఉంటాడు సురేష్, వద్దు కౌశికి వద్దు, నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఏంటి, నీలాంటి వాళ్ళు మాతో మాట్లాడడమే మా మహాభాగ్యం, అటువంటిది నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఏంటి, అవసరం లేదు కౌశికి, నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేదని ఒక్క మాట చెప్తే సరిపోయేది. నువ్వెవరు, గ్రేట్ వజ్రపాటి కౌశికి అని అంటూ సురేష్ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక కౌశికి కూడా బాధగా వెళ్ళిపోతుంది. ఇక జగదాత్రి వచ్చి రత్తాలుని పిలిచి, నిజంగా చెప్పు, నీకు ఇచ్చిన ఆ కవర్లోనే ఆ శారీ ఉందా అని అడుగుతుండగా ఇక వైజయంతి ముందుకు వచ్చి, ఏంటమ్మి అలా మాట్లాడుతున్నావు, అంటే ఎవరో కావాలని ఆ శారీ ఇచ్చినట్ట అని అంటుండగా సుధాకర్ లేచి, గుమ్మడికాయల దొంగ అంటే నువ్వెందుకు భుజాలు తడుముకున్నట్టు చేస్తున్నావు, నువ్వు ఇవ్వలేదు కదా, నువ్వు సైలెంట్గా ఉండు అని వైజయంతిని తిడుతూ, నువ్వు చెప్పమ్మా అని రత్తాలుని అంటూ ఉంటాడు సుధాకర్. నిజంగానే ఆ కవర్లోనే ఉంది బాబుగారు అని అనేస్తుంది రత్తాలు. ఇక కేదార్ దాత్రి ఎక్కడో ఏదో జరిగింది అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక కాచి బూచి వైజయంతి నిషి నలుగురు సంబరపడుతూ ఉంటారు. ఇంత పెద్ద విషయాన్ని ఒక్క చిన్న శారీతో ఇంత ఈజీగా తేల్చేశావు, నువ్వు గ్రేట్ సిస్టర్ అని అంటూ ఉంటాడు బూచి. లేదంటే మన ఆస్తినే లాక్కు వెళ్ళిపోవాలని చూస్తారా, మనల్ని అవమానించేలా మాట్లాడతారా అని నిషి అంటూ ఉంటుంది. ఈ దెబ్బతో సురేష్ మనసు విరిగి ఇంట్లో నుండి వెళ్ళిపోవడం ఖాయం అని వైజయంతి అంటూ ఉంటుంది. ఇక సురేష్ బట్టలు సర్దుకుంటూ ఉండగా కౌశికి రూమ్కి వస్తుంది. ఇక నేను చెప్పే మాట కూడా ఒక్కసారి విను సురేష్ అని అంటుండగా, ఇంకా ఏం చెప్తావు కౌశికి, మన మధ్యలో ఏం మిగిలిందని నువ్వు ఇంకా మాట్లాడడానికి వచ్చావు,
చెయ్యాల్సిందంతా చేసేసావు కదా, నేను ఇచ్చిన శారీ నచ్చక పని వాళ్ళకి ఇచ్చేసావు కదా, ఇంకా ఏం మాట్లాడతావు అని అంటూ వెళ్ళిపోబోతూ ఉంటాడు సురేష్. ఇక అది కాదు సురేష్ అని అంటూ ఉంటుంది కౌశికి. ఈ ఇంట్లో నీతో పాటు కీర్తితో ఆనందంగా ఉండాలని కోటి ఆశలతో ఈ ఇంట్లో అడుగు పెట్టాను కౌశికి, కానీ నా మనసుని ముక్కలు చేసేసావు అని సురేష్ అంటూ ఉంటాడు. ఇక కౌశికి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ఈ ఇంట్లో నేను ఉండడం నీకు ఇష్టం లేదు, నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికే కదా నువ్వు ఇంతలా చేసావు, ఇప్పుడు మరి ఇక్కడికి వచ్చి ఎందుకు బ్రతిమిలాడుతున్నావు, ఆగమని ఎందుకు అంటున్నావు కౌశికి అని సురేష్ అంటూ ఉంటాడు. ఇక నేను వెళ్ళిపోవాలనే కదా ఇదంతా చేసింది అని సురేష్ అంటూ ఉండగా ఇక కౌశికి ఇలా అంటూ ఉంటుంది. ఈ ఇంట్లో నుండి మిమ్మల్ని వెళ్ళిపోవద్దని ఆపే హక్కు నాకు లేదు, మీ జీవితం నచ్చినట్టు మీరు బ్రతికే హక్కు మీకుంది, కానీ నా మీద కోపంతో మీరు వెళ్తాను అంటే నాకు చాలా బాధగా ఉంటుంది. నా మీద కోపంతో మీరు వెళ్ళిపోకండి, అది నా పొరపాటు వల్లే జరిగిందో లేదంటే కావాలనే ఎవరైనా ఈ పని చేశారో నాకు అర్థం కావట్లేదు, నేను నిరూపించుకుంటాను నా నిజాయితీని అని కౌశికి అంటుండగా ఇప్పుడు ఇక్కడికి వచ్చింది కూడా నీ తప్పు లేదని నిరూపించుకోవడానికే తప్ప నా మీద ప్రేమతో కాదన్నమాట, ఎందుకంటే నేను వెళ్ళిపోతే నువ్వు తప్పు చేశానన్న ఫీలింగ్ నీకుంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చావన్న మాటే కానీ నా మీద ప్రేమ లేదన్నమాట అని సురేష్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉండగా కీర్తి పాప వచ్చి సైగలతో నువ్వు ఇక్కడి నుండి వెళ్ళొద్దు నాన్న, నేను బాధపడతాను, ఏడుస్తాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని అంటూ ఉంటుంది కీర్తి సురేష్ని. ఇక కౌశికి ఇలా అంటూ ఉంటుంది. నా బాధ ఎలాగూ మీ మనసుని తాకలేదు, కానీ కీర్తి బాధైనా మీరు అర్థం చేసుకోలేరా అని అంటూ ఉంటుంది కౌశికి. ఇక సురేష్ కీర్తిని దగ్గరికి తీసుకొని ఈ ఫంక్షన్ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను, ఆ తర్వాత ఎవరేం చెప్పినా నేను వినను అని అంటూ కీర్తితో ఇక్కడే ఉంటానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక బూచి కాచి నిషి మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదేంటి మళ్ళీ సురేష్ అన్నయ్య ఇక్కడే ఉంటానంటున్నారేంటి అని బూచి అంటూ ఉండగా ఫంక్షన్ అయ్యే వరకే కదా చూద్దాం అని నిషి అంటూ ఉంటుంది. మరోవైపు జేడీకేడి ఇద్దరు సుజాత మర్డర్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇక కాలేజ్లో ఉన్న క్యాంటీన్కి వెళ్తారు. అక్కడ రాహుల్, రాజు అందరూ గ్యాంగ్తో కూర్చొని ఉంటారు. ఇక ఆ క్యాంటీన్ ఓనర్ని ఇలా అడుగుతూ ఉంటుంది జేడీ, ఇన్నాళ్ళుగా సీసీటీవీ కెమెరా ఖరాబ్ అయినా కూడా మీరు కంప్లైంట్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి అని అంటుండగా, లేదు కంప్లైంట్ ఇచ్చాము సార్, ఊర్లో లేరు అందుకే బాగు చేయించలేదు అని అంటూ ఉంటాడు అతను. ఇక మీ క్యాంటీన్ ఓనర్ ఎవరు అని అంటుండగా, రాహుల్ వాళ్ళ నాన్నగారు అని అంటూ రాహుల్ని చూపెడతాడు అతను. ఇక రాహుల్ని చూడగానే ఆ రోజు బాల్ అడిగిన తీరు అంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది జేడీ. రాహుల్ ఎటువంటి వాడు అని జేడీ అడుగుతుండగా, నాకు పెద్దగా తెలీదు, కానీ కోపం ఎక్కువ, అందరితో గొడవ పడుతూ ఉంటాడు అన్నట్టు విన్నాను అని అనగానే ఒకరు వచ్చి ఆ రాహుల్ని తగలగానే ఇక కోపంగా రాహుల్ అతన్ని కొడుతూ ఉంటాడు. ఆ గొడవంతా జేడీకేడి గమనిస్తూనే ఉంటారు. అక్కడున్న ఒకరు పోలీసులు వచ్చారా అనగానే ఆ గొడవ అక్కడికక్కడే సద్దు మణిగిపోతుంది. ఇక ఒకను వచ్చి క్యాంటీన్లో డబ్బులు పే చేస్తూ ఉండగా, ఎన్నిసార్లు చెప్పానురా మీకు ఆ వెనకాల గేట్ నుండి రాకూడదు అని క్యాంటీన్లో ఉన్న అతను అంటూ ఉండగా అతను వేరే నోటు తీసి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇక వెనకాల గేట్ ఏంటి అని జేడీ ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. ఎంట్రన్స్ కాకుండా వెనకాల గేట్ ఉంది అని చెప్తూ ఉంటాడు అతను. అవునా ఎక్కడది అని అంటూ ఉండగా ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ కాలేజు, రైట్ సైడ్ గ్రౌండ్ దాటితే వెనకాల గేటు. రాత్రిపూట గేట్స్ క్లోజ్ చేశాక స్టూడెంట్స్ అందరూ ఆ గేట్ నుంచే వస్తారు అని క్యాంటీన్లో ఉన్న అతను చెప్తుంటాడు. ఆ పెయింట్ ఏంటి అని జేడీ అడుగుతుండగా, 3 days నుంచి ఆ వాల్కి పెయింట్ చేస్తున్నారు అని అతను చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే కిరణ్ జేడీకి కాల్ చేయగా, జై హింద్ అని అంటూ ఉంటుంది జేడీ. పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి మేడం అని చెప్తూ ఉంటాడు కిరణ్. ఏంటి ఏదైనా స్పెషలా, ఏదైనా క్లూస్ దొరికాయా అని జేడీ అడుగుతూ ఉండగా, సుజాత చనిపోయింది కింద పడిపోవడం వల్లనే, కానీ
చనిపోకముందే తన తలకి బలమైన దెబ్బ తగిలింది అని చెప్తూ ఉంటాడు కిరణ్. ఇంకా సుజాత బాడీ పైన పెయింట్ మరకలున్నాయి అని చెప్తాడు కిరణ్. ఇక జేడికి ఏదో అనుమానం మొదలవుతుంది. ఇక ఆ రాహులేనా మర్డర్ చేసింది? రాజు జేడి ఏ విధంగా కనుక్కొనపోతుందో, ఇక శారీ మాయం చేసింది నిషి అని జగదాత్రి ఏ విధంగా కనిపెట్టనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.